నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై పార్టీ సీనియర్స్ కు రోజు రోజుకు అసమ్మతి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. షర్మిల నాయకత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట ఆమె ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తెలంగాణలో వైఎస్ఆర్ పేరుట పార్టీని ఏర్పాటు చేశారు. అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలను ఆమెకు అప్పగించింది. అయితే గత 10 నెలలుగా ఆమె సాధించిన ప్రగతి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసిన జగన్ను మాత్రం ఓడించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు షర్మిల. అయితే ఎన్నికల అనంతరం కూడా జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఎటువంటి దృష్టి పెట్టలేదన్నది ఆమెపై ఉన్న ప్రధాన విమర్శ. ఏపీలో అధికార పక్షాన్ని విడిచిపెట్టి అదే పనిగా వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు షర్మిల. కేవలం కుటుంబ పరంగా నెలకొన్న వివాదాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి తోడు సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అది ఇప్పుడు మైనస్ గా మారింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తెర మీదకు వచ్చారు. నేరుగా షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎల్లప్పుడూ కుటుంబ వివాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని, కానీ షర్మిలలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ బలపడడం కష్టమని కూడా హర్షకుమార్ తేల్చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా తెలుగుదేశం, జనసేన కొనసాగుతున్నాయి. ఎన్డీఏకు జాతీయ స్థాయిలో వ్యతిరేక పక్షం కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ కూటమి పార్టీల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ షర్మిలపై ఉంది. ప్రధానంగా ఆమె మాజీ సీఎం జగన్ పై విమర్శలకు పరిమితమవుతున్నారు. ఆ స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబుపై కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం లేదు షర్మిల. దీనినే ఇప్పుడు అందరూ తప్పుపడుతున్నారు. నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. చూడాలి మరి దీనిపై హైకమాండ్ ఎలా స్పందించబోతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.